మంత్రి కొండా సురేఖ మాజీ ఓఎస్డీ సుమంత్ డ్రైవర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇందుకు సంబంధించిన మరింత సమాచారాన్ని మా ప్రతినిధి రమేష్ ను అడిగి తెలుసుకుందాం. రమేష్, చెప్పండి, ఈ ఘటనకు సంబంధించి మీ వద్దున్న తాజా సమాచారం ఏంటి? మంత్రి కొండ సురేఖ మాజీ ఓఎస్డీ డ్రైవర్ ని ఈ రోజు పోలీసులు అయితే అదుపులో తీసుకోవడం జరిగింది. ఇప్పటికే సుమంత్ పైన కూడా ఇటు మేడిపల్లి పోలీసులు అయితే 0 ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఇటు జూబ్లీహిల్స్ పోలీసులకు అయితే దాన్ని బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దీనిలో భాగంగానే అతన్ని అదుపులో తీసుకోవడం జరిగింది. అయితే ప్రస్తుతం సుమంత్ కోసం అయితే పోలీసులు గాలింపు చర్యలు అయితే చేపట్టడం జరిగింది. ఇప్పటికే ఒక ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఆయననైతే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. మరొక పక్క ఇప్పటికే ఎవరైతే బాధితులు ఉన్నారో అతను డబ్బులు డిమాండ్ చేసి 10 కోట్లు ఇవ్వాలని చెప్పి కూడా డబ్బులు డిమాండ్ చేసినట్లయితే ఆయన ఫిర్యాదులు అయితే పేర్కొనడం జరిగింది. దాంతో పాటు బాధితులకు సంబంధించి ముఖ్యంగా అతన్ని మేడిపల్లి నుంచి కూడా జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఒక ఆఫీస్ కి పిలిపించి ఆ ఆఫీస్ లో అతని పైన సుమంత్ తో పాటు మరికొంతమంది అతని పైన కూడా దాడి చేశారని చెప్పి కూడా ప్రధానంగా అతను ఆ ఫిర్యాదులో అయితే పేర్కొనడం జరిగింది. ఫిర్యాదులో పేర్కొన్న ఆధారంగా పోలీసులు కేసు నమోదు చేసి ప్రస్తుతం దర్యాప్తు చేస్తున్నారు. అతను సుమంత్ కోసం అయితే గాలింపు చర్యలు అయితే ముమ్మరం చేయడం జరిగింది. అతన్ని అదుపులో తీసుకున్నట్లయితే ఈ ఘటనకు సంబంధించి కూడా పూర్తి సమాచారం తెలుస్తుందని చెప్పి కూడా అధికారులు అయితే భావిస్తున్నారు. ఇప్పటికే డ్రైవర్ ని అదుపులో తీసుకున్నప్పటికీ సుమంత్ ఎక్కడికి వెళ్ళాడు, తర్వాత సుమంత్ ఎక్కడున్నాడు, ఎక్కడెక్కడికి వెళ్తున్నాడు అనేది కూడా ప్రధానంగా వివరాలు తెలుస్తాయని చెప్పి కూడా ప్రస్తుతం అతనైతే అదుపులో తీసుకున్నారు. దీంట్లో సుమంత్ తో పాటు మొత్తం 6 పైన కూడా కేసు నమోదైంది కాబట్టి ఆ కేసు ఆధారంగా కూడా దర్యాప్తు అయితే చేస్తున్నామని చెప్పి కూడా అధికారులు అయితే ప్రస్తుతం అయితే వెళ్లిస్తున్న పరిస్థితి ఉంది. కానీ సుమంత్ కోసం ఇప్పటికే గాలింపు చర్యలు ముమ్మరం చేసినప్పటికీ అతను ఇక్కడే అంటే ఇక్కడ రాష్ట్రంలో ఉన్నాడా లేదా ఇతర ప్రాంతాలకు ఏమైనా వెళ్ళాడనే కోణంలో కూడా అధికారులు అయితే దర్యాప్తు చేస్తున్నారు. అతను బాధితుడైతే తీవ్ర గాయాలు కావడంతో కూడా గత నెలలో జరిగిన ఈ ఘటనని అయితే ఆలస్యంగా పోలీసులకు అయితే ఫిర్యాదు ఇచ్చినట్లు అతను ఫిర్యాదులు అయితే పేర్కొనడం జరిగింది. అతను ట్రీట్మెంట్ అనంతరం ఇక్కడి నుంచి వచ్చి మేడిపల్లి అంటే చెన్నపల్లి సమీపంలో ఉన్న అతని నివాసంలో అయితే ఇవ్వడం జరిగింది. కానీ అతని ఘటన జరిగింది అయితే జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంది కాబట్టి అక్కడికి పోలీసులు అయితే బదిలీ చేసి ప్రస్తుతం ఆ కేసును అయితే దర్యాప్తు చేస్తున్నారు. అదుపులో తీసుకున్న తర్వాత మరిన్ని విషయాలు వెళ్ళకొస్తాయని చెప్పి కూడా జూబ్లీహిల్స్ పోలీసులు అయితే ప్రస్తుతం అయితే వెళ్లిస్తున్నారు.